హాయ్ అండి, నేను మీ దుర్గని. మా ఫ్రెండ్ వాళ్ళు 11 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించి జిల్లేడు మాల వేద్దాం అనుకున్నారంటండి. తను ఏం చేస్తుంది, మాల గుచ్చిన తర్వాత నాకు చూపిస్తుంది. అబ్బా బాగా గుచ్చావి, బాగుంది అనుకుంటాను. కానీ ఇవాళ మా ఇంటికి వచ్చింది జిల్లేడు పూలు, ఇద్దరం కలిసి కోసాము. ఆ చెట్టువి జాగ్రత్తగా కోయాలి, ఆ పాలు కళ్ళల్లో పడకూడదు. అందుకోసమని వీడియో తీయటం కుదరలేదు. కోసుకొచ్చి ఒక ప్లేట్లో తీసుకున్నాము. వాటి రెబ్బలు తీసేసి మొగ్గల్ని విడిగా పెట్టుకోవాలి. ఆ 1 మొగ్గల్ని 13 కానీ 11 కానీ 9 కానీ గుచ్చాలి. 3 దారాలు 3 పోగులు 3 భాగాలు కనపడుతున్నాయా అలా గుచ్చాలి. తర్వాత గులాబీ, చామంతి, తమలపాకు 3 దారాలని కలిపి గుచ్చాలి. తర్వాత మళ్ళీ అలా గుచ్చి తర్వాత గులాబీలు, చామంతులు గుచ్చిన తర్వాత సగం తర్వాత రివర్స్లో గుచ్చు రావాలి. జిల్లేడు పూలు వరుసగా 3 దారాలు గుచ్చి తర్వాత గులాబీలు, చామంతులు గుచ్చుకొచ్చి అది దండ అయిపోతుంది. తర్వాత మళ్ళీ 11 కానీ 13 కానీ సింగల్ లైన్ గుచ్చుకొని జిల్లేడు పూలు కింద గులాబీ, చామంతి గుచ్చిన తర్వాత మూడు గుచ్చి వాటిని పెద్ద దండకు గుచ్చాలి. అంతేనండి. ఎంత బాగా గుచ్చిందో, ఎంత టైం పట్టిందో చూడండి. కొండ దండలాగా ఉంది, ఎంత అందంగా ఉందో. రేపు శివుడికి చూడాలి మరి. థ్యాంక్ యూ అండి.